ఎన్నికల మధ్య కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎల్ఓసిలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. భారత వైపు కాల్పులు జరపడం మొదలుపెట్టింది. భారత సైనికులు కూడా కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. కుప్వారా, పూంచ్ జిల్లాల సరిహద్దులో పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. కశ్మీర్ ఘటన తర్వాత, కశ్మీర్లో ఊచకోత తర్వాత పాకిస్తాన్పై భారత్ ఆంక్షలు విధించింది. ఇటు ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నీటిని కూడా నిలిపివేయడంతో, ఆంక్షలు విధించా నీటిని కూడా నిలిపివేయడంతో పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని, కుక్క బుద్ధిని అక్కడ చాటుకుంటూ ఉంది. పూంచ్ సెక్టార్లో కాల్పులకు తెగబడుతోంది. కుప్వారా, పూంచ్ సెక్టార్లలో ఇప్పుడు మిరా టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి, ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. భారత బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ చెరలో ఉన్న బిఎస్ఎఫ్ జవాన్ని కూడా ఇంకా వదలలేదు. బిఎస్ఎఫ్ జవాన్ కూడా ఇంకా పాకిస్తాన్ చెరలోనే ఉన్నాడు. ఆ జవాన్ని కూడా పాకిస్తాన్ సైనికులు వదలడం లేదు. ఇటు పూంచ్ సెక్టార్లో, కుప్వారా పూంచ్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎల్ఓసి వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ ఆర్మీ. ఎల్ఓసి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఎప్పుడైతే భారత ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందో ఆ క్షణం నుంచి ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. గత 4 రోజుల నుంచి కూడా పూంచ్ సెక్టార్లో ఎల్ఓసి వెంబడి ఈ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్షణం ఎల్ఓసి దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి? అంటే ఎప్పుడైతే పహల్గామ్ హైటెన్షన్ నెలకొందో అప్పటి నుంచి కూడా పరస్పరం ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటూ రేఖ వెంబడి పర్యటించారు. అలాగే కాశ్మీర్ లో పరిస్థితుల గురించి సమీక్షించారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి కమాండర్లకు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి. అవంతిపుర, అలాగే పహల్గామ్, ఆ తర్వాత దక్షిణ కాశ్మీర్, తర్వాత ఉత్తర కాశ్మీర్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఎట్లాంటి పరిస్థితులున్నాయో కూడా ఆయన సమీక్షించిన పరిస్థితి. తాజాగా ఇక పాకిస్తాన్ తీరైతే మారడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించి ప్రతిసారి దాయాది సైన్యం కాల్పులు జరుపుతుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అర్ధరాత్రి అనుకుంటా కాల్పులు జరుపుతుంది. ఇక టుట్మారి, అలాగే రాంపూర్ సెక్టార్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆర్మీ పోస్టులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయంటూ భారత సైన్యం కూడా ప్రకటిస్తుంది. మరోవైపు పహల్గామ్ పర్యాటకులకు పొట్టన పెట్టుకున్న వేళ దాయాది సైన్యం అయితే ఈ తెగింపు చర్యలకైతే పాల్పడుతుందని చెప్పొచ్చు. వైపు పోలీసులు, సైన్యం, సిఆర్పిఎఫ్ జవాన్లు మూకుమ్మడి ఆపరేషన్ లో పాల్గొంటూ తీవ్రవాదులను మట్టుబెడుతున్న పరిస్థితుల్లో కూడా మరోవైపు ఇటు పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇంకా చాలా ప్రాంతాల్లో ఖైమో, మతల్హామా, చౌక్, తోకెర్హాంపోరా ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే మన సైన్యం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుంది. ఎన్ఐఏ కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఇక ముఖ్యంగా ఉగ్రవాదులను ఇప్పటికే దాదాపు 58 మంది ఇంకా విదేశీ ఉగ్రవాదులు దాగి ఉన్నట్టుగా భారత సైన్యం భావిస్తున్న వేళ ఇక ఈ ప్రాంతాల్లో ఇటు కుప్వారాలో కూడా చాలా ప్రాంతాల్లో సైన్యం, అంటే పాకిస్తాన్ సైన్యం నిబంధనలు ఉల్లంఘించి భారత సైనికులపై, ముఖ్యంగా భారత సైనికుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అయితే కాల్పులు జరుపుతున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన వార్ జరిగే అవకాశం ఉంది అనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది ఎల్ఓసి దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అంటే పాక్ ఆలోచన విధానాన్ని ఎలా చూడాలి? పాకిస్తాన్ మొదటి నుంచి కూడా సరిహద్దు రేఖ వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ప్రతిసారి కూడా అంటే ఎల్ఓసి దగ్గర ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ప్రతిసారి భారత్ వైపు కవ్వింపు చర్యలు జరుగుతుంది. కేవలం ఈ పహల్గామ్ ఘటన అనే కాదు, పహల్గామ్ ఘటనకు ముందు కూడా ప్రతిసారి చాలా రొటీన్ గా మారిన పరిస్థితి. చాలా చోట్ల అక్కడ కాల్పులు జరుపుతుంటుంది, భారత సైన్యం దాన్ని తిప్పికొడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన తర్వాత, పహల్గామ్ ఘటన తర్వాత మరింత ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఓవైపు భారత్ ఎప్పుడు అటాక్స్ సిద్ధమవుతుందో అన్న భయం కూడా పాకిస్తాన్ లో వెంటాడుతుంది. మరోవైపు ఇటు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ బలగాలు మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో అసలు అంటే భారత సైన్యం అయితే ఎప్పటికప్పుడు ధీటుగా తిప్పికొడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అంటే ఈ రెచ్చగొట్టే ప్రక్రియ ముఖ్యంగా ఓవైపు పాకిస్తాన్ పాలకులు, ఓవైపు ఆర్మీ కమాండర్లు చేస్తున్నటువంటి అనుచిత ప్రకటనలు, అహంకారపూరిత దూరత ప్రకటనలు కూడా ప్రపంచమంతా గమనిస్తుంది. మరోవైపు ఇటు భారత్ వైపు కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా అంటే ఈ దాడి జరిగిన తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది ఒకటే, భారత్ తమని ఇలా ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా తమని టార్గెట్ చేసి తమను కావాలని బదనాం చేస్తుందంటూ మళ్ళీ అటు పాకిస్తానే భారత్ వైపు
బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ పూర్తి ఆధారాలతో సహా కాశ్మీర్ లో హింసకు తెగబడ్డ తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు అనే అంశాన్ని భారత్ ఎప్పటికప్పుడు నొక్కి చెప్తుంది, ప్రపంచానికి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇదంతా తప్పు అని కొట్టిపారేస్తున్న పరిస్థితి. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీకి ఫోన్ చేశారు. తమను భారత్ ఈ రకంగా బ్లేమ్ చేస్తుంది, మీరు జోక్యం చేసుకోవాలి, మీరు కాపాడాలంటూ అటు చైనా మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఫోన్ లో. ఆ రకంగా వాళ్ళైతే పరిస్థితిని గమనిస్తున్నామంటూ చెప్తున్నారు. ఎప్పుడు శాంతి సుస్థిరత ఉండాలి దక్షిణాసియాలో అని కోరుకుంటున్నామంటూ చైనా కూడా పాకిస్తాన్ కోరుతున్న ఏదైతే దర్యాప్తు ఉందో దానికి కూడా తాము మద్దతే అంటూ చైనా కూడా బ్యాక్ చేస్తుంది పాకిస్తాన్ కు. ఈ రకంగా అంటే చాలా చోట్ల చాలా మందిని తప్పుదారి పట్టిస్తోంది పాకిస్తాన్. వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాద శిబిరాల్లో వైపు భారత్ వైపు ఎగదూస్తుంది, మరోవైపు ఇలాంటి డ్రామాలు ఆడుతుంది. సో ఇదంతా కూడా మనం ఎప్పటికప్పుడు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా దౌత్యవేత్తలు కావచ్చు, మిగతా దేశాల ప్రతినిధులు కావచ్చు, పాకిస్తాన్ ఆడుతున్న కపట నాటకాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇటు సరిహద్దుల్లో మాత్రం పక్కలో బల్లల మాదిరిగా ఎప్పటికప్పుడు మనని కవ్విస్తూ చేస్తున్న చర్యలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నే మన త్రివిధ దళాల అధిపతి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఇవాళ కూడా మళ్ళీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 11 గంటలకు ప్రధానమంత్రితో భేటీ అవుతున్నారు. ఎప్పటికప్పుడు కాశ్మీర్ పరిస్థితులకు సంబంధించి ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే త్రివిధ దళాధిపతులంతా కూడా అందరికీ రక్షణ మంత్రి ఆదేశించిన పరిస్థితి, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండమని చెప్తున్న పరిస్థితి. సో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఈ కవింపు చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా తిప్పి కొడుతూనే ఇటు సరైన బుద్ధి చెప్పేందుకైతే భారత్ రెడీ అవుతుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది, ఇవాళ ప్రధానమంత్రితో భేటీ తర్వాత ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటుందా అనేది మాత్రం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. రైట్ రామ్దాస్, భారత సరిహద్దులో పాకిస్తాన్ భారత సైనికులకు మధ్య కాల్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎప్పుడైతే కాశ్మీర్పై దాడి తర్వాత భారత్ ఆంక్షలు విధించడం మొదలుపెట్టిందో, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుందో, అప్పటి నుంచి పాక్ మరింత విషయం కక్కడం మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి భారత సైనికులపైకి కాల్పులకు దిగుతుంది. భారత సైనికులు కూడా సమర్థవంతంగా ఈ కాల్పులను తిప్పికొడుతున్నారు. ఈ సందర్భంలోనే భారత జనాల్లో వినిపిస్తున్నమాట, పిఓకేని స్వాధీనం చేసుకుంటే ఈ ఎల్ఓసి కూడా ఉండదు, ఎల్ఓసి అవతలకి పిఓకే అవతలకి పాకిస్తాన్ని తరిమి కొట్టాలి అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదే పోల్ మేము పెట్టాం. ఇప్పటి వరకు వస్తున్న ఓట్లు కూడా అభిప్రాయాన్ని కూడా మనం చూసుకుంటే 94% మంది పిఓకేని స్వాధీనం చేసుకోవాలని ఓటు చేస్తుంటే 6% మంది వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా 6% మంది ఎక్కడో ఒక చోట మనకి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన పూంచ్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని కూడా మన ఆర్మీ అధికారులే విడుదల చేశారు. పూంచ్ సెక్టార్లో ఎల్ఓసి వెంబడి తాజా దృశ్యాలను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. ఇప్పుడు మీరు పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తున్నారు. ఇటు ఒక పక్క యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తటస్థ వేదికపైన విచారణకు మేము సిద్ధం అంటూనే ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతూ ఉన్నారు పాకిస్తాన్ సైనికులు.